బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ మరింత వేగం పుంజుకుంది. ఫోన్ ట్యాపింగ్ విచారణ బంజారాహిల్స్ నుంచి జూబ్లీ హిల్స్ కు చేరింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. ఈ కేసులో మరిన్ని అరెస్టులు చేసేందుకు కూడా రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి విచారణ కూడా వేగవంతం చేసినట్లుగా తెలుస్తోంది. ఇది జూబ్లీ హిల్స్ కూడా చేరినట్లుగా తెలుస్తోంది. ఇంకా కొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. వీరిలో ఎవరెవరిని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారు? సుజాత, మనం గమనించవచ్చు, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన వ్యవహారంలో బంజారాహిల్స్ పిఎస్ నుంచి జూబ్లీ పిఎస్ కి మార్చారు. అక్కడి నుంచి జూబ్లీ పిఎస్ లో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి తర్వాత కీలకమైన ఆధారాలు సేకరిస్తున్న తెలుస్తా ఉంది. అలాగనే దీంట్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారో వాళ్ళకు సంబంధించి నోటీసులు జారీ చేసి వాళ్ళని కూడా పిలిపించి విచారించే అవకాశం కనిపిస్తుంది. మనం చూసాం ఇప్పటి వరకు కూడా దీంట్లో పాత్రదారులు ఎవరైతే ఉన్నారో పోలీసు అధికారులు, తర్వాత ఎస్ఐబి అధికారులు మా ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి అంటే వాళ్ళు విచారించడం, వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. కాకపోతే దీంట్లో సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా పిలిపించడానికి ప్రత్యేక ఏర్పాటు చేయడం కోసం చెప్పేసి వీళ్ళు జూబ్లీ పిఎస్ లో ప్రత్యేక ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. మరి వాళ్ళకి నోటీసులు జారీ చేసి రాజకీయ నాయకులు, తర్వాత దీనికి సంబంధించిన బ్యూరోక్రాట్స్ కొంతమంది సహకారం ఉందని చెప్పిన నేపథ్యంలో మరి రాజకీయ నాయకులు ఎవరు, తర్వాత వాళ్ళ సంబంధికులు దీంట్లో ఎలా ఉందన్న విషయాల మీద ఎప్పటికే కొంత టెక్నికల్ ఎవిడెన్స్ సాధించారు. కాబట్టి దాని సంబంధించిన వ్యవహారంలో నోటీసులు జారీ చేసి వాళ్ళని పిలిపించి విచారించేందుకు రంగం సిద్ధమైన నేపథ్యంలో జూబ్లీస్ లో ఇలాంటి ఏర్పాట్లనే చేసి దీని మీద పూర్తిగా విచారణ చేయడమే కాకుండా దీనికి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్, తర్వాత ఇప్పటికే కొంతమంది ఇచ్చిన అంటే ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళు ఇచ్చిన ఎవిడెన్స్ కూడా నోట్ చేసుకునే నేపథ్యంలో వాళ్ళు ఇచ్చి అంటే ఇప్పటివరకు అరెస్ట్ అయిన ఎస్ఐబి అధికారులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా రాజకీయ నాయకులకు నోటీసులు జారీ చేసి వాళ్ళు ప్రత్యేకంగా విచారించడానికి ఈ పిఎస్ లో సపరేట్ గా ఏర్పాటు చేసినట్టు సమాచారం అంతా ఉంది. అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో అధికారులు కీలక ఆధారాలు కూడా సేకరించినట్లుగా కూడా తెలుస్తోంది. ఎటువంటి ఆధారాలు సేకరించారు? అలాగే ఇప్పుడు ప్రభాకర్ రావుకి, శ్రవణ్ కూడా రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు. దీనికి సంబంధించి ఏమైనా పురోగతి ఏమైనా ఉందంటారా? సుజాత, ప్రభాకర్ రావు అయితే అమెరికాలో తన క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం వెళ్ళాను, ఖచ్చితంగా వచ్చి హాజరవుతానని చెప్పిన నేపథ్యమే కాకుండా దానికి సంబంధించి కొంత కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. అంటే ప్రభుత్వం ఏమైతే తమకు ఏమైతే ఆర్డర్ చేసిందో అది మాత్రమే నేను నిర్వహించాను, తర్వాత దీంట్లో నేను కావాలని అంటే కుట్రపూరితంగా చేసింది అని చెప్పని చెప్పుకొచ్చే ప్రయత్నం చేసిన నేపథ్యం చూసాం. అలాగనే దీంట్లో యాంటిసిపేటరీ బెయిల్ కూడా అప్లై చేసినప్పుడు తనకు సంబంధం లేదు అని చెప్పని అతని తరఫు అడ్వకేట్ కూడా కోర్టులో చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఏదేమైనా కూడా దీంట్లో పూర్తి స్థాయిలో విచారణ జరగాలంటే ఖచ్చితంగా భాస్కర్ రావు సంబంధించిన వ్యవహారం కావచ్చు, తర్వాత దీంట్లో మిగిలిన వ్యక్తులు కూడా విచారించాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇదే కాకుండా దీంట్లో ప్రధానంగా ఇప్పుడు వీళ్ళు ఏమైతే డేటాను అంటే వీళ్ళకి సంబంధించిన కాల్ రికార్డ్ సంబంధించిన డేటా కావచ్చు, తర్వాత వీళ్ళ ఇన్ఫర్మేషన్ సంబంధించిన డేటా మొత్తం డిస్ట్రాయ్ చేసిన నేపథ్యంలో ఇది కాకుండా పెన్ డ్రైవ్ లో, తర్వాత అలాగనే ల్యాప్టాప్స్ లో, అలాగనే క్లౌడ్ లో కూడా కొంత సమాచారం ఉందని చెప్పి సమాచారం మేరకు మరి ఎలాంటి సమాచారం సేకరించారు, ఎవరెవరు సమాచారం సేకరించారు, పెన్ డ్రైవ్లు అన్ని ఎవరి దగ్గర ఉన్నాయి, తర్వాత సేకరించిన సమాచారాన్ని రాజకీయాలకు ఏ రకంగా చేరవేశారు అన్ని విషయాల మీద ఇక్కడికి కొంత సమాచారం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించేందుకే ఇప్పుడు ప్రస్తుతం జూబ్లీస్ లో పూర్తి రకాల ఏర్పాట్లు చేసి అక్కడ విచారణకు రంగం సిద్ధం చేస్తాం. ఇప్పటి నుంచి కూడా రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పిలిపించి విచారించే అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది. సుజాత, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.